హై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ 2024-25 అకాడమిక్ ఇయర్ సంబంధించి కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుందని చెప్పి ఎన్టీఏ ప్రకటించింది. ఇంతకుముందే జూలై 6 నుంచి కౌన్సిలింగ్ స్టార్ట్ చేస్తామంటే ఆల్ ఇండియా కోటా ఈ సీట్లకైతే స్టార్ట్ చేస్తామని ప్రకటించారు. దీనికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఈ కౌన్సిలింగ్ని వాళ్ళు వాయిదా వేశారు, మళ్ళీ డేట్ ప్రకటించే వరకు వాయిదా వేశారు. ఎందుకంటే జూలై 5న ఒక ఇంపార్టెంట్ కేసు హియరింగ్ ఉంది సుప్రీంకోర్టులో. దాన్ని బట్టి వీళ్ళు ప్రకటించవచ్చు, అదే రోజు ప్రకటించే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇంకా ఏపీ తెలంగాణలో మెరిట్ లిస్ట్ కోసం మీరు ఎంతో ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తూ ఉండొచ్చు. ఎందుకు అనేది వీడియోలో చూద్దాం. చూసే ముందైతే ప్రతి ఒక్క కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేసే సీరియస్ స్టూడెంట్ వీడియోని లైక్ చేయండి. అండ్ అదే సీరియస్ స్టూడెంట్ వీడియోని చూశాక మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చూసే ముందైనా. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే ఏపీ తెలంగాణలో ఈసారి ఈ డిస్ప్లే మెరిట్ లిస్ట్ కోసం అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. మన కామెంట్స్లో కూడా మనం చూసాం, మన సబ్స్క్రైబర్స్ అండ్ మన వాట్సాప్ గ్రూప్లో కూడా చాలామంది అడిగారు ఎప్పుడు వస్తుందని చెప్పి. సో ఎప్పుడు వస్తుందంటే నాకు తెలిసి ఇప్పుడు జూలై 8 నాడు వరకు వీళ్ళు దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఆల్ ఇండియా వీళ్ళు చెప్తారు. అండ్ స్టేట్ కోటాకు సంబంధించినటువంటి ఈ ఏ స్టేట్ ఆ స్టేట్ వాళ్ళకి సంబంధించిన మెరిట్ లిస్ట్ ఆ జూలై 5 తర్వాతనే వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో మొత్తానికైతే 10th వరకు రావచ్చు మ్యాక్సిమం. సో అవి ఎప్పుడైనా 8 తర్వాత ఎప్పుడైనా రిలీజ్ కావచ్చు బహుశా. సో జస్ట్ ఒక 4 డేస్లో మనకు మెరిట్ లిస్ట్ వచ్చే అవకాశం ఉంది. సో ఇదే క్వశ్చన్ చాలామంది అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. సో ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ అయితే ఇంకా డేట్ రాలేదు, పర్టికులర్గా డేట్ అయితే రాలేదు. ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే అది జూలై 5 నాడు వస్తుంది. అప్పుడే మనకు 9th 10th వరకు 2 స్టేట్ల మెరిట్ లిస్ట్ కూడా వచ్చే అవకాశం ఉంది అని గమనించండి. సో ఇది అప్పుడు మనకు క్లారిటీ వస్తుంది, ప్రతి కట్ ఆఫ్ ఎలా ఉంటుంది అనేటువంటిది. ఒకసారి డిస్ప్లే మెరిట్ లిస్ట్ వస్తే వెంటనే స్టేట్లో కూడా కౌన్సిలింగ్కి ఏర్పాట్లు జరిగిపోతూ ఉంటాయి.